మాట్లాడబోయే వ్యక్తి 40 సంవత్సరాలకు పైగా పారానార్మల్ రీసెర్చ్ గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొంటున్న ప్రముఖ బ్లాక్ మ్యాజిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఎడ్వర్డ్ మనతో ఉన్నారు. ఆయన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ ప్రోగ్రామ్ లో తెలుసుకోబోతున్నాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. సార్, ఇది కామన్ గా అందరూ అడిగే ప్రశ్నే. ఈ ఆత్మ, దెయ్యం ఇవన్నీ ఎంతవరకు నిజం సార్? Science. Everything is science. If there is a positive energy, there must be a negative energy too. నమ్మిన వారికి నమ్మని వారికి 100 అడుగుల వ్యత్యాసం ఉంది. నమ్మనిది జరగనంత వరకు. సార్, ఇందులో మనీ మోటివ్ ఏమైనా ఉందా? డెఫినెట్లీ నాట్. ఉంటే నేను ధనవంతున్నయ్యి ఉండేవాడిని. సార్, ఆల్ ఓవర్ ద వరల్డ్ మీరు ఇప్పటి వరకు 10,000 కేసులకు పైగా సాల్వ్ చేస్తున్నారు. అందులో పర్టిక్యులర్గా ఏదైనా విచిత్రమైన విషయాలుంటే మా వ్యూయర్స్కి చెప్తారా? Each and every case that have solved has been interested in its own way. అన్ని దేనికి అవే ప్రత్యేకం. And that's one more thing. It's my ethics not to speak about my clients. సార్, ఒకే సమయంలో చాలా కేసెస్ వస్తే ఏవి యాక్సెప్ట్ చేస్తారు, ఏవి అవాయిడ్ చేస్తారు? It depends on the nature of the case. But ఏదైనా ముగించే వరకు నేనే నేరుగా వెళ్ళి కేసు సాల్వ్ చేస్తాను. You can get my appointment and meet me anytime. థ్యాంక్ యూ సో మచ్ సార్. Mr. Prakash? Yes. Please wait inside. Sir will meet you shortly. ఇక్కడ? Yeah. Thank you. Mr. Prakash. చెప్పండి ప్రకాష్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నా చుట్టూ ఏదేదో జరుగుతుంది. అన్ని పీడకలే. మా ఇంట్లో ఉన్న కిటికీ కట్టం నా గొంతు పట్టుకుని పిసికేసింది. ఈ ఇంట్లో జరుగుతుంది చూస్తుంటే నేల మీద రక్తం కనపడింది. నా కళ్ళారా చూశాను, మొత్తం రక్తం. మరుక్షణంలో అక్కడ ఏమీ లేదు సార్. నిద్రపోదామంటే భయంకరమైన శబ్దాలు, చెవులు పగిలిపోయేలా, తలంతా పిచ్చి పిచ్చిగా పగిలిపోయేలా ఉంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ థింక్ ఇది ఒక స్పిరిట్ చేసిన పనిలాగా నాకు అనిపిస్తుంది. స్పిరిట్? సార్, నాకు భయంగా ఉంది. నేను ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది. అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ విధంగా నెగిటివ్గా ఫీల్ అయ్యారా? నాకు కాలేదు, కానీ
నా ఫస్ట్ వైఫ్కి జరిగింది. Go on. As you all know, Udvega provides technology for innovators. We established in the year 1981. We won numerous global awards, including Global Business Awards. We have 200,000 employees. Now, what are we looking at? పర్ఫార్మెన్స్ చూసావా? మేడం ఉన్నారు కదా, అందుకే తీసుకునే డబ్బుల కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఇదే మేడం లేరనుకో, వేరే విధంగా సినిమా చూపిస్తాడు మనోడు. మేడం చూస్తున్నారు, Exactly. And that's what exactly we want to turn around. By next year, we must be able to achieve these kind of revenue volumes. That is what even higher management expects from us. నోట్స్ రాసుకో. ఫ్యాన్ కోసం లేరా? ఫ్యాన్గాలకైతే మటుకు ఇంతలా తిరగల. వీడు ఓవరాక్షన్ చూసి మేడమే నోట్స్ రాసుకుంటున్నారు. Right from here to here. And that can be achieved with these 5 points. Point number 1, swap ideas. Point number 2, get creative. Point number 3, aggressive. Point number 4, victorious. Point number 5, teamwork. And that's what we do. And that's what completes Udvega. Is ప్రకాష్ Yeah, జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. sure. జరగరా. నాకు ఒక Yeah. డౌట్. What's your doubt? చూసావు ఈ మామ, మాడ్యూల్లో ఇలా నన్ను ఉంది కదా. చూసి ఎలా తగులుకున్నాడు. ఏమమ్మా ఈ పిల్ల మనల్ని డౌట్లు అడగొచ్చు కదా. నిన్ను అడిగితే నువ్వేదో క్లియర్ చేసి పొడిచేవాళ్ళలాగా. మామా, మనం డౌట్ అడిగితే గుర్రు గుర్రమని చూస్తాడు. ఆ పిల్లాడికి కానీ ఎగురుకుంటూ వెళ్ళాడు. You need to revolve. మామా నాకు చాలా అవమానంగా ఉంది. You can ఒక పని evolve చేద్దామా, this. క్యాంటీన్ పోయి తిందామా? అన్ని మూసుకొని చేస్తున్న పని పూర్తి That's what చేయి. exactly I'm trying to say. You need to focus on that. సార్ You can మేడం ignore మిమ్మల్ని this. ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని Yeah. లోపలికి రమ్మన్నారు. Okay, sure. థ్యాంక్ యూ. 90లో ఒక చుక్క కూడా మిగిల్చు. నువ్వు ఐటీనా? Hey, పని చూసుకోండి. ఎప్పుడు పనికిరాని మాటలే. ఛ, ఇక్కడ ఒక ట్రైలర్ చూపించాడు, అక్కడ సినిమా చూపిస్తాడు చూడు. మనం ఎప్పుడూ డమ్మనే. ఇదిగో దీన్ని విసుక్కో. థ్యాంక్ యూ. Excuse me, ma'am. May I come in? ఎస్ కమన్. మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏంటి ప్రకాష్, ఈ మధ్య మీరు ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు తెలియట్లేదే. అలాంటిదేం లేదు మేడం. మీ టీంలో ఉన్న గర్ల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎవరో మీకు తప్పుగా చెప్పినట్టున్నారు. నేను అలాంటి వాడిని కాదు మేడం. ఏంట్రా మేడం మేడం దియాను, మ్యామ్ ప్లీజ్, ఎవరైనా వస్తారు. మన లవ్ ఎప్పుడు అమ్మకి చెప్పబోతున్నావు? ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తాను. ప్లీజ్ మ్యామ్, ఎవరైనా వస్తారు మ్యామ్. దియాను దియాను ప్లీజ్ మ్యామ్, దియా ప్లీజ్ మ్యామ్, దియా దియా ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ దియా. ఏ మామా, మంచి విషయాలు జరుగుతూ ఉంటే ఎందుకు మామ ఇలా మూతి ముడుచుకొని కూర్చుని ఉంటావు? నీలా మౌనంగా ఉండే వాళ్ళని నమ్మనే కూడదురా మామ. మామా కాఫీ. రేయ్ మామనా, బాస్ అని పిలువురా. ఏయ్. రాబోయే రోజులు మనకు బాస్. ఏయ్. సూపర్ బస్ ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నారు? అయ్యో, సొంత డబ్బులతో ఎప్పుడు తినవా నువ్వు? మామా ఈ కాఫీ కూడా డబ్బులు నేనే ఇచ్చి తెచ్చా మామా. దీన్ని నేను నమ్మనే నమ్మను. ఎందుకంటే నీ దగ్గర పర్సే ఎప్పుడు చూడలేదు కదా. చీపే మామా. ఎవరు నీ కొత్తగా దొరికిన ఆ ఫ్రెండ్? గూగుల్ పేరా? కుండ పెంకులు ఏరుకోవడం నుంచి గూగుల్ పే వరకు డెవలప్ అయ్యావా? ఆ. మా అమ్మతో నా లవ్ మ్యాటర్ ఎలా చెప్పాలో తెలియక చచ్చిపోతున్నా. దానికి ఏదైనా ఆలోచించండి. మామా అమ్మకి మనం వాయిస్ మెసేజ్ పంపొచ్చు కదా. కొట్టనంటే ఏయ్, ఓ పని చేయరా, గ్రూప్ లో పెట్టరు, అందరు చూస్తారు. పిచ్చి నాయాలా పిచ్చి నాయాలా అని.
మామా నువ్వేం బాధపడకు, ఒక మంచి రోజు చూసి నేనే అమ్మకు నీ లవ్ మ్యాటర్ గురించి వివరంగా చెప్తా. నిజమా? ఇందుకోసమే కదరా నువ్వు ఫ్రెండ్స్ ఉంచుకున్నది. థ్యాంక్స్ మామా. నీ పని కోసం ఏదైనా పట్టుకునేలా ఉన్నావే.